చూడండి, ఈరోజు మనము వెరీ వెరీ ఇంపార్టెంట్ బట్ వెరీ నెగ్లెక్టెడ్ టాపిక్, వాట్ ఆర్ యూ సపోజ్ టు డూ ఆఫ్టర్ వన్ ఫెయిల్యూర్ ఆఫ్ ఐవీఎఫ్. ఒకసారి ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయిపోయింది, సో మళ్ళీ కూడా మీరు ట్రై చేయబోతున్నారు. బట్ ఒక గ్యాప్ తీసుకున్నాక వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ టు డూ ఫర్ ద సెకండ్ ఐవీఎఫ్ సో దట్ ఇట్ ఈస్ మోర్ సక్సెస్ఫుల్ అండ్ డెఫినెట్లీ ఆ బేబీ వెళ్ళి ఇంప్లాంట్ అయ్యేలాగా వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యూ కెన్ డూ ఫ్రమ్ యువర్ సైడ్ అపార్ట్ ఫ్రమ్ ద ఎంబ్రియో. మీ సైడ్ నుంచి మీరు ఏం చేయగలరు అనేది వి విల్ డిస్కస్. Hi friends, I'm Dr. Fazlin Issa, gynecologist, fertility specialist, Hira Fertility Center, Clinical Head Toli Choki and Shamshabad. చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఒక ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫర్ మై పేషెంట్ ఐ పుట్ దెమ్ ఆన్ అ డీటాక్స్ మోడ్. డీటాక్స్ మోడ్ అంటే వాట్ ఎవర్ ఈజ్ దేర్ ఇన్ ద బాడీ, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ లేదా ఏదైనా ఇర్రెగ్యులర్ ఇది కానీ అండ్ స్ట్రెస్ తగ్గడానికి ఐ గివ్ దెమ్ దట్ 1 month గ్యాప్, 1.5 month గ్యాప్ వాట్ వెన్ ఎవర్ దే ఆర్ రెడీ. సో ఈ డీటాక్స్ మంత్లో మనం చేయాల్సింది ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మీ హార్మోన్స్ని రెగ్యులరైజ్ చేసుకోవాలి. అఫ్ కోర్స్ మనము ఐవీఎఫ్ చేసే ముందు హార్మోన్స్ అని ఎట్లా ఉన్నాయి చూసుకుంటాము, బట్ అందులో ప్రొలాక్టిన్ ఏమైనా ఎక్కువ ఉందా, అంటే మిల్క్ హార్మోన్ ఏమైనా ఎక్కువ ఉందా, లేదా థైరాయిడ్ ఏమైనా పైన కింద ఉందా అది చూసుకోవాలి. అండ్ అలానే చూసుకుంటే కార్టిసోల్ హార్మోన్ అంటే స్ట్రెస్ హార్మోన్ ఏమైనా చాలా ఎక్కువగా ఉందా అది కూడా చూసుకోవాలి. సో ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అలానే చూసుకుంటే డీటాక్స్ మోడ్ అంటే నాట్ ఓన్లీ లైక్ యునో ఫిజికల్లీ బట్ మెంటల్ గా కూడా యూ షుడ్ బికమ్ వెరీ వెరీ పాజిటివ్. ఐ ఆల్వేస్ టెల్ మై పేషెంట్స్, ఎవరైతే పాజిటివ్ మైండ్ సెట్ తో ఉంటారో వాళ్ళకి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మేక్ యువర్ మైండ్ స్ట్రాంగ్ ఇనఫ్ సో దట్, అండ్ టూ మచ్ దాని గురించి ఇంకా బేబీ 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 అని అదే థింక్ చేయకుండా జస్ట్ డీవియేట్ యువర్ సెల్ఫ్, అంటే క్లటర్ ఫ్రీగా మీ మైండ్ని ట్యూన్ చేసుకోవాలి కొంచెం ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా హ్యాండిల్ చేయడానికి. అండ్ అలానే యాజ్ ఐ ఆల్వేస్ టెల్ యూ, మెడిటేషన్ ప్లేస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఎస్పెషలీ బాక్స్ బ్రీతింగ్ కానీ యోగా కానీ మెడిటేషన్ కానీ చేస్తే all this will give you a kind of mental balance. సో ఈ మెంటల్ బ్యాలెన్స్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మనకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ రావాలంటే. అండ్ ఐ ఆల్వేస్ టెల్ యూ, ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను, వాట్ ఆర్ దోస్ 5 సూపర్ ఫుడ్స్ దట్ యూ షుడ్ ఇంక్లూడ్ వెన్ యూ ఆర్ అండర్ గోయింగ్ ఐవీ. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ స్పెషల్లీ, సో అది కూడా మెన్షన్ చేశాను. సో ప్లీజ్ గో అండ్ వాచ్ దట్ లింక్, వాట్ ఆర్ ద ఫుడ్స్ దట్ యు ఆర్ సపోజ్ టు టేక్. అలానే చూసుకుంటే మీ గర్భసంచిని మీరు ఎలా పెంచుకోగలరు అంటే రక్త సరఫరా. సో కొన్ని యూకే అండ్ యూరోపియన్ కంట్రీస్లో ఆక్యుపంచర్ అనేది చాలా సాధారణంగా యూజ్ చేస్తారండి. అంటే ఐవీఎఫ్ వెళ్తున్న వాళ్ళలో ఆక్యుపంచర్ థెరపీ అని చెప్పేసి యూజ్ చేయొచ్చు. లేదా లింఫాటిక్ డ్రైనేజ్, అంటే వాట్ ఎవర్ టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అది లింఫాటిక్ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా అవి క్లీనప్ చేసేలాగా lymphatic drainage you can use it. అంటే these are all other accessory therapies అన్నమాట అపార్ట్ ఫ్రమ్ ద మెయిన్ థింగ్. సో అది చేయొచ్చు. అండ్ అలానే చూసుకుంటే రెగ్యులర్గా మీరు ఒక జర్నల్ లాగా, ఐవీఎఫ్ జర్నల్ లాగా, అంటే వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యు ఆర్ డూయింగ్ అండ్ వాట్ ఆర్ ద స్టెప్స్ దట్ యు ఆర్ టేకింగ్ టువర్డ్స్ యువర్ గోల్ అనేది మీరు ఎవ్రీడే ఒక 5 points రాసుకొని యు ఆర్ అచీవింగ్ దిస్ ఆర్ నాట్ అనేది మీ ఐవీఎఫ్ జర్నల్. ఐ ఆల్వేస్ ఆస్క్ దెమ్ టు మెయింటైన్ అన్ ఐవీఎఫ్ జర్నల్ అనమాట. అది చూసుకుంటే మీకే ఐడియా వస్తుంది లైక్ వే యు వర్ అండ్ వేర్ యు ఆర్ ప్రోగ్రెసింగ్ అనేది అండ్ వాట్ బెటర్ యూ కెన్ డూ అని చెప్పేది. అండ్ అలానే వచ్చేసి సైంటిఫిక్ సైడ్ వచ్చేస్తే మీ డాక్టర్ మీకు ఒక ప్యానల్ ఆఫ్ టెస్ట్ చేస్తారు, మిస్ క్యారేజెస్ ఏమైనా ఉన్నాయా, అంటే రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ ఎందుకు అవుతుంది. జనరల్గా మనం ఇది 2 IVF సైకిల్స్ ఫెయిల్ అయిన వాళ్ళకి చేస్తాం, బట్ బికాస్ వీ డోంట్ హ్యావ్ మచ్ టైమ్ 1 cycle ఫెయిల్ అయిన వాళ్ళలో కూడా మనం రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అనేది చేయించవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి ఎరా టెస్ట్ అని ఉంది, అంటే ఎండోమెట్రియల్ ఎస్సే అనమాట. అంటే ఏ టైంలో బేబీ పెడితే కరెక్ట్ గా అతుక్కుంటుంది, నెంబర్ ఆఫ్ అవర్స్ తో సహా ఇస్తారు వాళ్ళు. సో దట్ ఈస్ ఆల్సో వన్ వెరీ వెరీ గుడ్ టెస్ట్, అది కూడా చేయించవచ్చు మనం. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఎండోమెట్రియం లైనింగ్ అనేది ఎట్లా ఉంది అండ్ అది పెంచుకోవడానికి వాట్ ఆర్ ద అదర్ డ్రగ్స్ యు ఆర్ యూజింగ్ అని చెప్పేసి అది కూడా ఒకసారి స్క్రూటనైజ్ చేసుకోవాలి. అంటే డాక్టర్ కానీ మీరు కూడా కానీ చేసిందే రిపీట్ చేయకుండా మీరు కొన్ని చేంజెస్ అండ్ వాళ్ళు కూడా కొన్ని చేంజెస్ చేస్తే సెకండ్ ఐవీఎఫ్ లో ఖచ్చితంగా 70 to 80% బేబీ అతికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అర్థమైంది కదా.
దిస్ ఇస్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఎనలైజ్ అండ్ స్క్రూటినైజ్ అనమాట. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హీరా ఫర్టిలిటీ. ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి పాస్ ఆన్ చేయండి.